జూలై 10 తారీఖు నుంచి 11 తారీఖు మధ్యలో 3 ప్రదేశాల్లో 6 హత్యలు చేసిన నరహంతకుడు రాజ్ కుమార్ షాబాద్ వ్యాప్తంగా కూడా మొత్తం అతలాకుతలమైపోయింది. అయితే అతనికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయి అసలు రాజ్ కుమార్ ఈ హత్యలు ఎందుకు చేశాడు, ఇక దాంతో పాటు రాజ్ కుమార్ కూడా మరణించాడు. ఇది లేటెస్ట్ న్యూస్. అయితే ఈ రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎందుకు ఈ 6 హత్యలు చేయాల్సి వచ్చింది, ఆ 6 హత్యల వెనుక అసలు ఎందుకు అంత అంత కోపానికి గురి కావడానికి ప్రధాన కారణం ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతానికి ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ ఫోటోలో మనకు క్లియర్ గా కనిపించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనే రాజ్ కుమార్. షాబాద్ కు చెందినటువంటి దైవాలగూడ అనేటువంటి విలేజ్ కు చెందినటువంటి వ్యక్తి రాజ్ కుమార్. అయితే ఇతను ప్రస్తుతం అయితే ఆ 6 మర్డర్లు చేసిన తర్వాత ఎక్కడ ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆ కనిపించకుండా వెళ్ళిపోయిన తరుణంలో ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని పోలీసులు ఓ సైడ్ కూంబింగ్ చేస్తూ ఉంటే, సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉంటే అతడు వెళ్ళి తన సొంత మేనమామ విలేజ్ అయినటువంటి పెంజర్ల, కొత్తూరు మండల్ పెంజర్ల అనేటువంటి గ్రామంలో అతను ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో మరి తనకు తానే సూసైడ్ చేసుకొని మరణించినట్టు తెలుస్తా ఉంది. ఒకసారి ఆ విజువల్స్ ఏంటి, ఒకసారి అక్కడ అంటే ఇదే ఆ ప్రదేశం పెంజర్ల అనే గ్రామంలో, కొత్తూరు మండలంలోని పెంజర్ల అనేటువంటి గ్రామంలో అక్కడ అతను మరణించడం జరిగింది. అయితే ఈ ప్రదేశంలో ఇదే ప్రదేశంలో వీళ్ళు వచ్చి ఇప్పుడు మొర్రో అని మొత్తుకుంటున్నారు కదా. ఇతను ఈ ఏడ్చే అతను ఎవరు అంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు, రాజ్ కుమార్ అనేటువంటి ఆ వ్యక్తి వాళ్ళ అన్నయ్య. రాజ్ కుమార్ వాళ్ళ అన్నయ్య ఇక్కడ రోధిస్తా ఉన్నాడు. ఎవరి కోసము? రాజ్ కుమార్ చనిపోయాడని కాదు, ఈ నరహంతకుడు ఇంత ఈజీగా ఎలా చనిపోయాడు, వీడు ఇలా చావాల్సింది కాదు, వీడి చావు దేవుడు ఇంకో రూపకంగా రాసుంటే బాగుండేది అని పోలీసుల దగ్గర వాపోతుంది. వీడి వల్ల నిండు 6 ప్రాణాలు పోయాయి, వీడు ఇలా ఎందుకు చచ్చిపోయాడు, ఇంత సింపుల్గా ఎలా చనిపోయాడు, ఇంత సింపుల్గా ఈయన చావు ఉండకూడాల్సింది అని చెప్పేసి ఆయన మొర్రో అని తలలు కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు ఆయన. అయితే ఎందుకు అంటే ఇది పెంజర్ల విలేజ్, ఇది వాస్తవానికి పెంజర్ల విలేజ్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వెంచర్లో వెళ్ళి మరి ఏమైనా ఆల్కహాల్ తీసుకుంటో లేదో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మైకంలో ఆ మత్తులో అంటే నేను తప్పు చేశానని అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు, కానీ అక్కడ ఒక నిర్మానుషమైనటువంటి ప్రదేశంలో పెంజర్ల గ్రామంలో అక్కడ కొత్తూరు మండలానికి చెందినటువంటి పెంజర్ల విలేజ్లో అతను అంటే సూసైడ్ చేసుకోవడం జరిగింది తనకు తానుగా. తన దగ్గర అప్పటికే మరి ఒక ఏదైతే పాయిజన్ బాటిల్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పాయిజన్ బాటిల్ తన దగ్గర ఉంది. తన ఏదైతే మూతి పైన కూడా ఏదో అంటే తాగినట్టున్నది, మొత్తం ఎక్కడికక్కడ ముక్కులో నుంచి అంతా బ్లడ్ కూడా రావడం జరిగింది. సో ఈ వ్యవహారం అంతా చూస్తే మాత్రం తనని ఎవరు కూడా కొట్టి ఎవరు ఎక్కడ ఏం అనలేదు. తన శరీర భాగాల పైన ఎక్కడ ఎలాంటి గాయాలు లేవు, క్లీన్ గా బాడీ ఉంది. ఇక ఆత్మహత్య చేసుకున్నట్టు క్లియర్ గా పోలీసులకు కూడా అర్థమవుతుంది. సో ప్రస్తుతం అతనికి సంబంధించినటువంటి బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ లో కూడా ఏం తేలుతుంది ఏంది అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇక్కడ వాస్తవంగా జూలై 10 తారీఖు నుంచి 12 తారీఖు మధ్యలో దాదాపుగా అంటే 10 తారీఖు రోజు అర్ధరాత్రి ఆ 11 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో ఎవరినెవరిని హతమార్చాడు ఇతగాడు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇతనే రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి, ఆ నరహంతకుడు, నరరూప రాక్షసుడు. అయితే ఈమె బాధితురాలు ఎవరైతే అమ్మాయి ఉండేనో 17 ఏళ్ళ అమ్మాయి, మైనర్ బాలిక అని అన్నాం కదా, మైనర్ బాలిక వాళ్ళ తల్లి. ఇక ఇట్లా ఈమె ప్రస్తుతం అడ్డుకోవడానికి అయితే ఆమె ప్రయత్నించినప్పుడు ఆమెను కూడా హతమార్చినట్టు తెలుస్తుంది. ఇక ఈమె కనిపించే ఈ వ్యక్తి, ఈమె మైనర్ బాలిక. ఇక బ్లర్ చేశాం కదా, చూపించకూడదు మైనర్ బాలిక కాబట్టి, అయితే ఆ ఉద్దేశంతో బ్లర్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి, ఆమె 17 ఏళ్ళ బాలిక, హత్యకు గురైనటువంటి బాలిక, రాజ్ కుమార్ చేతిలో హత్యకు గురైనటువంటి బాలిక. ఈ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి ఈ అమ్మాయి వాళ్ళ నానమ్మ. వీళ్ళు ఇద్దరిని కూడా హతమార్చేశాడు హంతకుడు. ఇక తర్వాత అట్లే మనం ఈ ఫ్యామిలీ ఫోటో ఒక్కసారి మనం చూస్తే ఇంకెవరిని అదే రోజు హతం చేసిండు అంటే ఈ కనిపించేటువంటి వ్యక్తి అతని భార్య. అతని భార్యను కూడా అసలు ఆ రోజు అత్యంత పాశవికంగా, క్రూరంగా కన్న బిడ్డలను కూడా పీకలు కోసి చంపేశాడు. ఎంత దయనీయమైనటువంటి సిచ్యువేషన్ అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అసలు ఎవరు ఎన్నో క్రైమ్ కు సంబంధించినటువంటి ఎన్నోటువంటి కేసులు డీల్ చేసిన పోలీసులు కావచ్చు, ఫోరెన్సిక్ అధికారులు కావచ్చు, ఇట్లాంటి క్రైమ్ న్యూస్లు ఎంతగా చెప్పినటువంటి జర్నలిస్టులు కావచ్చు, అందరూ కూడా చలించిపోయారు. అసలు చూసి తట్టుకోలేని సిచ్యువేషన్ అక్కడ ఆ ప్రాంతం. అక్కడ ఒక్కసారిగా
పడుకున్నోళ్ళను పడుకున్నట్టుగా గొంతులు కోసి పెట్టాడా, లేకపోతే వాళ్ళని ఎట్లా హింసించి కోసాడా అనేది తెలియదు కానీ మంచం పైన పడుకున్నోళ్ళు పడుకున్నట్టే ఉన్నారు. వాళ్ళ పీకలు కోసేస్తారు. కనిపించే ఇద్దరు బాబులు, అతని కొడుకులు, రాజ్ కుమార్ కొడుకులు వీళ్ళు. ఇద్దరిని కూడా కనీసము పసి పిల్లలని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా పీకలు కోసి చంపేశాడు. ఆ బ్లడ్ అదంతా మొత్తం పొద్దున అందరూ వెళ్ళి చూసేసరికల్లా మొత్తం అక్కడ మంచం అంతా కింద మొత్తం రక్తపు మడుగు. ఆ రక్తపు మడుగులోనే అక్కడి నుంచే ఆ రక్తపు పాదాలతోనే పరారైపోయాడు అటు నుంచి అటే. అయితే రాజ్ కుమార్ జూలై 10 తారీఖు రోజు అసలు ఎక్కడికి వెళ్ళాడు, చక్కగా రాజ్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడు అనేది ఒకసారి మనం చూసినట్లయితే, రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల ఇంటికి, ఇది బాధితుల ఇల్లు, ఎవరు హత్యకు గురైనటువంటి మైనర్ బాలిక వాళ్ళ ఇల్లు. ఈ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక బీర్ బాటిల్ పట్టుకుంది, మద్యం మత్తులో ఊగుతూ అక్కడికి కారు వేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఆ బీర్ బాటిల్ కూడా ఇంటి పరిసర ప్రాంతాల్లో అక్కడే ఆవరణలో ఉన్నట్టు కూడా అక్కడ చూసిన వాళ్ళంతా చెప్పారు. ప్రస్తుతం ఈ విజువల్స్ లేదు అది. సో ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పాపను డైరెక్ట్గా ఆ 17 ఏళ్ల పాప, అయితే ఆ ఇంట్లో కేవలం ఈ ముగ్గురే లేరు, హత్యకు గురైనటువంటి ఈ ముగ్గురు ఆడవాళ్ళే లేరు, మరో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 19 ఏళ్ల అమ్మాయి. ఈ 17 ఏళ్ల అమ్మాయికి అక్క. ఈ 17 ఏళ్ల అమ్మాయి ఇంటర్ చదువుతా ఉంది. మరి 19 ఏళ్ల అమ్మాయి ఏం చేస్తూ ఉందా అంటే, ఆమెకు అసలు ఫిజికల్గా మెంటల్గా ఆమె స్టేబుల్గా లేదు. ఆమె మానసికంగా భౌతికంగా ఆమె చాలా వికలాంగురాలు అన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆమె పరిస్థితి అత్యంత దయనీయంగా దారుణంగా ఉంటుందంట ఇంట్లో. సో ఆమె అలాంటి సిచ్యువేషన్లో ఉంది. సో మరి ఈ ముగ్గురిని ఎందుకు హత్య చేశాడు అంటే, అప్పటికే అతని పైన ఫోక్సో కేసు మే 17న ఈ సంవత్సరం మే 16వ తారీఖు రోజు అతని పైన ఫోక్సో కేసు నమోదైంది. అయితే అప్పుడు ఇక జైలుకి వెళ్ళడం, ఇవన్నీ వ్యవహారాలు జరగడం, మళ్ళీ బెయిల్ పైన బయటికి రావడం, వచ్చిన వెంటనే జూలై 10 తారీఖు రోజు ఇంటికి నేరుగా వెళ్ళి ఆ ఇంట్లో చొరబడి ఆ బాలికను ఎత్తుకొని పోయే ప్రయత్నం చేశాడు. ఎత్తుకొని పోయే ప్రయత్నంలో ఎవరైతే నానమ్మ తల్లి, బాలిక తల్లి ఉన్నారో వీళ్ళు అడ్డం వచ్చారు. వీళ్ళ అడ్డొచ్చినప్పుడు ఎవరెవరు ఎట్లా అడ్డొస్తే అట్లనే చంపేసి పాపను తీసుకెళ్ళి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, పాపను లాక్కెళ్ళేటప్పుడు పాప ఎందుకు అరవలేదు, అసలు పాప నోరు మెదపలేదు అన్నట్టు తెలుస్తుంది, కనీసం శబ్దాలు చెయ్యలేదు అన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఇల్లు ఎక్కడుంది? కరెక్ట్గా షాబాద్ అనేది ఒక చిన్న మారుమూల గ్రామం కాదు. షాబాద్ అనేది పెద్ద మండలం, ఇది చేవెళ్ళలోనే ఒక పెద్ద మండలం ఇది. మరి ఆ మండలంలో వాళ్ళు ఉండేది కూడా ఒక చిన్న ఎక్కడో దూరం కాదు, రోడ్డు పక్కనే మొత్తం జనాలు సంచరిస్తున్నటువంటి ప్రదేశంలో, నియర్ బై రోడ్డుకు దగ్గర ఉంటుంది అన్నట్లు తెలుస్తుంది ఈ ఇల్లు కూడా. మరి అలాంటి రద్దీగా ఉండే ప్రదేశంలో కూడా, అంటే ఎప్పుడు మనుషులు తిరిగే ప్రదేశంలో కూడా సీసీ కెమెరాలు చూస్తున్నారు కదా, ఈ సీసీటీవీ ఫుటేజ్. మరి ఇలా సీసీ కెమెరాలు ఉండేటువంటి ప్రదేశంలో కూడా కనీసం అక్కడ ఎంత ధైర్యంగా అంటే అంత కూడా ఆ విధంగా లోపలికి చొరబడడం జరిగింది. చొరబడి ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురిని కూడా, అంటే ఆ ఇద్దరిని హతమార్చిన తర్వాత ఈ పాపను లాక్కెళ్ళేటప్పుడు లోపల ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వికలాంగురాలు. వీళ్ళను మొత్తం ఇట్లా రక్తం సిక్తం చేసిన తర్వాత ఆ రక్తపు మడుగులోనే ఆ వికలాంగురాలు కూడా పండి దొర్లినట్టు, అంటే ఆమెకు నడవడం కానీ అరవడం కానీ ఇవేవి రావు. అసలు ఆమెకు చంపుతుండా ఇంకేమైనా చేస్తుండా అనేది కూడా ఆమెకు ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఆమె మెంటల్గా కూడా స్టేబుల్గా లేదు. కాబట్టి ఆమెకు తెలుసా తెలియదా ఈ విషయం పక్కన పెడితే, ఆమె పరిస్థితి కూడా అంత దయనీయమైనటువంటి సిచ్యువేషన్లో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసిండు హంతకుడు. అక్కడి నుంచి 17 ఏళ్ల బాలికను, వాళ్ళ చెల్లిని, ఎవరైతే వికలాంగురాలు ఉందో వాళ్ళ చెల్లిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కుపోవడం మనం సీసీటీవీ ఫుటేజ్లో చూడొచ్చు, ఎంత క్లియర్గా చూడొచ్చు. మరి ఎట్లా లాక్కెళ్తా ఉన్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు కానీ అక్కడ మళ్ళీ కిందికి వంగడం జరిగింది. మొత్తం ఇక్కడ చూడొచ్చు, ఆ పాపను అక్కడ బ్లర్ చేశారు. ఇగో అట్లా ఎట్లా లాక్కెళ్తున్నాడు చూడు, ఎంత ధైర్యంగా లాక్కెళ్తున్నాడు చూడు, భుజాల మీద చేతి లేచి మరి నెట్టుకుంటూ లాక్కెళ్తా ఉన్నాడు. అయితే ఇక్కడ పాప ఎందుకు అరవలేదు అనేది కూడా ఒక పాయింట్గా మారిపోయింది. పోలీసులకు ఇది కూడా ఒక సస్పెన్స్గా మారిపోయింది ఈ వ్యవహారంలో కూడా. ఎందుకు పాప భయపడిందా, వాడేమైనా బెదిరించిండా, అరుస్తే చంపేస్తా ఇక్కడే అన్నాడా? కానీ అక్కడి నుంచి తరుముకుంటూ తీసుకెళ్ళాడు. అయితే ఈ పాపను అక్కడి నుంచి తరుముకుంటూ ఎక్కడికి తీసుకెళ్ళాడు అని అంటే, ఆ నియర్ బై ఉన్నటువంటి ఏదైతే దైవాలగూడ అన్నటువంటి విలేజ్ ఏదైతే ఉందో, దైవాలగూడ అనేటువంటి విలేజ్లో ఒక చెరువు ఉంటుంది. ఆ విలేజ్కి పరిసర ప్రాంతంలోనే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో దాదాపుగా చెరువు అంటే చెరువులాగా ఉండదు, ఆల్మోస్ట్ అంత వాటర్ అంతా ఇంకిపోయి ఆ చెరువు ప్రాంతం ఒకప్పుడు
చెరువు ప్రాంతంలో పిల్లలు మైదాన ఆట స్థలంగా కూడా దాన్ని క్రియేట్ చేసుకున్నారు, క్రికెట్ ఆడేటువంటి పిల్లలు. అయితే అక్కడ ఆ ప్రదేశంలో అతను ఆ అమ్మాయిని తీసుకెళ్లడం, అర్ధరాత్రే తీసుకెళ్లిన తర్వాత అక్కడ పిల్లలంతా క్రికెట్ ఆడుకొని అక్కడ రాళ్లతో వికెట్లు చేసుకొని పెట్టుకుంటారు, అక్కడే క్రికెట్ ఆడుతూ ఉంటారు. అదే మైదానానికి పిల్లని ఈ 17 ఏళ్ళ అమ్మాయిని తీసుకెళ్లడం, అక్కడే ఆ వికెట్ల దగ్గరే రాళ్లతో ఏర్పాటు చేసినటువంటి వికెట్ల దగ్గరే ఈమెను కూడా హతమార్చడం జరిగింది. ఆ బ్లడ్ మరకలు కూడా అక్కడ వికెట్ల పైన పడ్డాయి, ఆ రాళ్ల పైన పడ్డాయి. సో అక్కడ సిచ్యువేషన్ అదంతా కూడా తెల్లారేసరికల్లా మొత్తం 6 ప్రాణాలను అటు నుంచి అక్కడ నేరుగా అటు నుంచి ఏదైతే షాబాద్ వెళ్ళి అలా హతమార్చాడు. ఎవరిని? ఈ బాధిత అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిని నానమ్మను హతమార్చి, బాధితురాలిని కూడా ఆ దైవాలగూడ అనేటువంటి ప్రాంతానికి అక్కడ చెరువులో ఆమెను హతమార్చి, అక్కడి నుంచి అదే దైవాలగూడలో తన సొంత నివాసం ఉన్నట్టు ఇల్లు ఉన్నట్టు తెలుస్తా ఉంది, అతడి రాజ్ కుమార్ ఇల్లు. సో అక్కడికి నేరుగా వెళ్ళి మరి లోపల ఏం జరిగింది తెలియదు, లోపటింట్లా. సో భార్యను పిల్లలను మాత్రం వాళ్ళను కూడా హతం చేశాడు. అత్యంత పాశవికంగా, కర్కశంగా, మనసే లేని విధంగా పసిపిల్లలని కూడా చూడకుండా ఆ రక్తపు మడుగులను మొత్తం పొద్దునొచ్చి చూసిన వాళ్ళంతా కన్నీరు మున్నీరు మొర్రో అని మొత్తుకున్నాడు తప్ప ఇంకేం చేయలేని సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఓవరాల్గా ఈ 6 మందిని కూడా 3 ప్రదేశాల్లో అత్యంత పాశవికంగా చంపేసినటువంటి దుర్ఘటనలో అయితే ఇతడు అక్కడి నుంచి పరారైపోయి ఎక్కడికి వెళ్ళాడు అనేది పోలీసులు కూడా కూమింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు, సెర్చ్ చేశారు. అతడు దొరికితే 2 లక్షల రివార్డ్ ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించేశారు. తెల్లారి 11వ తారీఖు రోజు 48 అవర్స్ పోలీసులు వెతికారు, ఎక్కడ దొరకలేడు, ఎక్కడ ఆనవాళ్ళు లేదు. అయితే ఒక 48 అవర్స్ తర్వాత కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ అనేటువంటి ప్రాంతం, అది కూడా చేగూరు అనేటువంటి విలేజ్, ఫేమస్ విలేజ్ కాబట్టి చెప్పుకుంటున్నాం, ఆ విలేజ్ కు నియర్ బై. సో ఆ తిమ్మాపూర్ అనేటువంటి ప్రాంతంలో తన రెడ్ కార్, తను ఏదైతే కార్ ఉందో ఆ కార్ వేసుకొని అక్కడ కార్ లభ్యమైంది. అక్కడి నుంచి మరి కార్ వదిలేసి ఇంటెన్షనల్ గా పెంజర్లకు ఎలా వెళ్ళాడు? కారు మాత్రం అక్కడే ఉంది, దొరికింది అన్నారు. కానీ మళ్ళీ అక్కడ నుంచి పెంజర్ల అనేది మళ్ళీ దాటుకుంటూ వెళ్ళాలి. ఈ కొత్తూరు అనేటువంటిది, ఈ తిమ్మాపూర్ కొత్తూరు ఈ దాటిన తర్వాత ఈ పెంజర్ల అనే విలేజ్ ఈతగాడి ఈ రాజ్ కుమార్ మేనమామ విలేజ్, రాజ్ కుమార్ మేనమామ అక్కడ ఉంటాడు. సో మరి అక్కడికి ఎప్పుడు వెళ్ళాడు? అదే రోజు మర్డర్ చేసిన తర్వాత వెళ్ళాడా? మరి రాజ్ కుమార్ మేనమామ ఎందుకు పోలీసులకు అప్పటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడు? ఆయననే మనం భయపెట్టిండా, లేకపోతే ఈయనకు హెల్ప్ చేసే ప్రయత్నం చేసిండా? నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ మర్డర్లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి? ఒక్కడే ఇదంతా చేసిండా, లేదా ఇంకెవరైనా సహకరించారు? ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే ఇక్కడైతే ఒక్కడే ఉంది. కానీ ఎలా చంపగలిగాడు 6 మందిని ఒక్కడే అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సో ఇక్కడ పెంజర్ల గ్రామంలో అక్కడే ఉన్నట్టున్నాడు, టికానా వేసిండు, తాగిండో చేసిండో ఏం చేసిండో తెలియదు. మొత్తానికి ఈ రోజు బట్టబయలైపోయింది, రాజ్ కుమార్ లేడు, మరణించాడు. కానీ అతను మరణించిన తర్వాత ఈ వ్యక్తి ఏడుస్తున్నాడు చూడు, ఈ వ్యక్తి రోదన ఉంది చూడు. అతను ఎవరు? అతను సొంత అన్న, రాజ్ కుమార్ సొంత అన్న. కానీ అతను రోధిస్తుంటే అసలు అందరు చెల్లించిపోయారు, షాక్ అయిపోయారు. సొంత అన్నే మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చెల్లించి వేశాయి, రోమాలు నిక్కబడిచాయి. ఎందుకు చెప్పాలో అక్కడ పోలీసు వాళ్ళు షాక్ అయిపోయారు. ఇతను మాట్లాడుతారు, అరే ఈడి గలీజ్గా మాట్లాడుతున్నాడు అంటే తన తోసిన మాటల్లో ఆ బాధలో ఏం మాట్లాడుతుందో తెలియకుండానే అతను చాలా సీరియస్గా, ఇతడు ఇలా కాదు చనిపోవాల్సింది, అత్యంత దారుణంగా చంపేది ఉండే సార్, ఎట్లా సార్ ఇట్లా ఇంత ఈజీగా ఇట్లా చచ్చిపోయింది సార్ అని పోలీసులను ముఖం పట్టుకొని ఏడుస్తూ ఉండు. బాధితుల కుటుంబ సభ్యుల నుంచి ఎవరైతే వచ్చినటువంటి వ్యక్తిలాగా, సొంత అన్నలాగా, మన అమ్మాయి చనిపోయినటువంటి అమ్మాయికి అన్న ఉంటే ఇట్లే ఏడ్చేవాడేమో అన్నట్లుగా ఏడుస్తూ ఉండు అతను. ఎలా సార్ ఇంత ఈజీగా చనిపోయాడు? వీడు తట్ట కాల్ చేస్తుంటే, బుల్లెట్లతో కాల్ చేస్తుంటే అతి హింస పెట్టి చంపేది ఉండే సార్, వీడిని అత్యంత క్రూరంగా చంపేది ఉండే వీడి ప్రాణం పోతుంటే వాడికి తెలియాల్సి ఉండేది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వేయకూడదు, అది ఆ వ్యవహారం యూట్యూబ్లో చూపించకూడదు కాబట్టి, డిస్టర్బింగ్ విజువల్స్ లాగా ఉంటాయి కాబట్టి అందుకోసం అని చెప్పేసి అది చూపించడం లేదు, ఆ డిస్టర్బింగ్ వాయిస్ ఉంటుంది కాబట్టి. సో ఆ వాయిస్ అనేది మీకు వినిపించడం లేదు. సో ఇలా ఆయన మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెల్లించిపోయారు. మొత్తం ఇదే ప్రదేశంలో రాజ్ కుమార్ చనిపోవడం జరిగింది. సో ప్రస్తుతానికి మాత్రం పోలీసులు రాజ్ కుమార్ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని ఫోరెన్సిక్ రిపోర్ట్లో అసలు ఏం తేలుతుంది, రాజ్ కుమారు తనకు తానే చనిపోయినా, నిజంగానే రాజ్ కుమారు లేకపోతే అలా మేనమామ ఇలా అంటే కోపం వచ్చి ఇది చేసిన ఉదంతం ఇట్లాంటిది అని చెప్పేసి ఇంకెవరైనా అతన్ని హతమార్చారా అక్కడ ఆ ప్రాంతంలో, ఏం జరిగింది అనేది మాత్రం ప్రస్తుతం ఫోరెన్సిక్ రిపోర్ట్లో తేలాల్సి ఉంది. ఇంకా రాజ్ కుమార్ అసలు ఈ ఉదంతానికి ఎలా ఒడిగట్టాడు,
తనతో పాటు ఇంకెవరైనా ఈ కుట్రలో ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే ఒక్కడే ఇదంతా చేశాడా, అసలు ఏంటి పరిస్థితి అనేది మాత్రం ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఆధారంగానే తెలియాల్సి ఉంది.